నమస్తే. నేను మీ నాగచూర్లు సీనియర్ అడ్వకేట్ సనపుల. కేసు రాజీ పడటం వర్సెస్ తీర్పు ఇవ్వడం. సో మిత్రులారా, ఒక కేసులో విషయం ఏమిటంటే రాజీ పడటం వర్సెస్ తీర్పు ఇవ్వడం, వీటి మధ్య తేడా ఏమిటి? మిత్రులారా, మనం ఏదైనా సివిల్ వివాదం అంటే ఏదైనా భూమికి సంబంధించి కావచ్చు, లేదా డబ్బుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, ఇలా ఏ విధమైన సరే వాటి పరిష్కారాల కోసం మనం సివిల్ న్యాయస్థానంలో మనం ఫైల్ చేస్తాం. ఇలా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాక ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తులకి న్యాయస్థానం కోర్టు నుండి సమన్స్ సర్వే చేస్తుంది. ఆ సమన్స్ అందుకున్న వ్యక్తులు న్యాయస్థానానికి హాజరయ్యి అడ్వకేట్ నియమించుకొని వెసులుబాటు మనకి ఉంటుంది. తిరిగి వాళ్ళు ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తులకి సమాధానం చెప్తూ ఒక రిటర్న్ స్టేట్మెంట్ కౌంటర్ ఫైల్ చేస్తారు. సో ఇలా న్యాయస్థానానికి ఒక సివిల్ వివాదం మీద విచారణ మొదలుపెట్టి ఆ విచారణ తర్వాత ఒక తుది తీర్పును వెలువరిస్తుంది. దాన్నే తీర్పు అంటాం. ఆ తీర్పు మీద ఇరు పార్టీలు ఏ ఒక్క పార్టీ అసౌకర్యంగా ఉన్న వాళ్ళు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు చట్టం వాళ్ళకి కల్పిస్తుంది. అది వారు హక్కు కూడా. విచారణ జరిపాక న్యాయస్థానం ఇచ్చే తీర్పులే జడ్జిమెంట్స్గా పిలువబడతాయి. ఇది తీర్పు. ఇక రాజీ పడటం అంటే ఏదైనా ఒక సివిల్ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు జూనియర్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థాన పరిధిలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇరు పార్టీలు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి రాజీ పరుచుకుంటాం. అది చెప్పుకునే అంశాలు అందులో పొందుపరుచుకొని ఇరు వర్గాలు కూర్చొని చర్చించి రాజీ చేసుకుంటే ఆ కేసు అక్కడితో ముగుస్తుంది. దీనిని రాజీ పడటం